హలో ఎవరీవన్, మీరు మీ బిజినెస్ ని కొత్తగా స్టార్ట్ చేస్తారా? ఒక బ్రాండ్ లాగా దాన్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? మరియు అది గ్రోత్ చేసిన తర్వాత దాన్ని ఒక ఫ్రాంచైజ్ లాగా ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని పూర్తిగా చూడండి, స్టాప్ చేయకండి. ముఖ్యంగా మనం ఇండియాలో ఒక బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ఒక బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అంటే ఒక ఫారం రిజిస్ట్రేషన్, ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ ఈవెన్ ఆర్గనైజేషన్ స్థాపించి కూడా మనకు బిజినెస్ అనేది వితౌట్ ప్రాఫిట్ లాగా కూడా మనకు బిజినెస్ రిజిస్ట్రేషన్ సొసైటీ కానీ ట్రస్ట్ చేసుకొని కూడా స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ సెంట్రల్ లో అయితే మనం సెక్షన్ 8 ఎన్జిఓ రిజిస్ట్రేషన్ అట్లా చేసి కూడా మనం ఒక బిజినెస్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మన బిజినెస్ ముందుకు తీసుకెళ్లొచ్చు. సో బిజినెస్ రిజిస్ట్రేషన్ ఇస్ సపరేట్ అండ్ బ్రాండ్ రిజిస్ట్రేషన్ ఇస్ సపరేట్. ఒక బిజినెస్ నేమ్ లో మనం ఒక పేరు అనుకున్నాం అనుకోండి, సో అండ్ సో, ఆ పేరులో వచ్చేసి ఎంటర్ప్రైజెస్, ట్రేడింగ్, సర్వీసెస్ ఏదో ఒకటి మనం పెట్టుకుంటాం. సో అది ఫారం రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇన్ కేస్ నువ్వు ఫ్యూచర్ లో వేరొక ప్రొడక్ట్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే ఒక బ్రాండ్ ని క్లిక్ చేసుకొని ఆ బ్రాండ్ మనం, ఎందుకంటే మన ట్రేడ్ మార్క్ లో వచ్చేసి చాలా రకాలుగా మనకి క్లాసెస్ ఉంటాయి. ఫుడ్ ప్రొడక్ట్స్ కి సపరేట్ క్లాసు, మెడికల్ ప్రొడక్ట్స్ సపరేట్ క్లాసు, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ సపరేట్ క్లాసు, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ సపరేట్ క్లాసు, ట్రేడింగ్ ఒకటి, ఎక్స్పోర్ట్ ఒకటి, ఎంటర్టైన్మెంట్ ఒకటి, న్యూస్ ఒకటి. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే మనకి 45 దాకా బిజినెస్ క్లాసెస్ ఉన్నాయి. సో ఏ క్లాస్ లో అయినా కానీ మన ఫారం రిజిస్ట్రేషన్ ఆధారం చేసి ఆ క్లాస్ లో మనం బ్రాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏమైతుంది, బ్రాండ్ నేమ్ సపరేట్ అవుతుంది అండ్ ఫారం నేమ్ సపరేట్ అవుతుంది. సో ఎందుకంటే మనం ఫారం నేమ్ మీద డిఫరెంట్ క్లాస్ లో మనం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ డిఫరెంట్ నేమ్ తోటి మనం తీసుకోవచ్చు. ఇక్కడ కంపెనీ నేమ్ ఒకటే ఉంటుంది కానీ డిఫరెంట్ బిజినెస్ ఉంటాయి. సో డిఫరెంట్ బ్రాండ్ ఉండడం వల్ల డిఫరెంట్ బిజినెస్ మనం ఒకటే కంపెనీ నేమ్ మీద మనం రన్ చేసుకోవచ్చు. కానీ నేమ్ వచ్చేసి ఒకటే ఉంటుంది, కానీ దానికి మనం పెట్టుకునే నేమ్ వచ్చేసి ఎంటర్ప్రైజెస్ ఉందా, లేదా సర్వీసెస్ ఉందా, లేకపోతే ట్రేడింగ్ అండ్ కో ఉందా. కొంతమంది వచ్చేసి అన్ని బిజినెస్ సెట్ అవ్వాలని చెప్పి ఒకటే ఫారం నేమ్ పెట్టుకుంటారు. మరి కొందరు వచ్చేసి సపరేట్ ఫారం రిజిస్ట్రేషన్ చేయించుకొని దాన్ని సపరేట్ గా మళ్ళీ బ్రాండ్ చేసుకొని ఇట్లా డబల్ వర్క్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే బ్రాండ్ సమస్యలు అంటే కొంతమంది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చేసుకుంటారు. యూనిక్ నేమ్ ఎలా చూజ్ చేసుకోవాలి, సిమిలర్ నేమ్ లేకుండా కరెక్ట్ నేమ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ప్రొనౌన్సియేషన్ సేమ్ లేకుండా నేమ్ మనం ఎలా చూజ్ చేసుకోవాలి, ఇలా సరైన గైడెన్స్ లేకుండా ట్రేడ్ మార్క్ అప్లికేషన్ చేయడం వల్ల చాలా సమస్యలు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవారు ఎదుర్కోవడం జరుగుతుంది. సో ఇలా అబ్జెక్షన్ రావడం వల్ల బ్రాండ్ ముందుకు వెళ్లకుండా అబ్జెక్షన్స్ కి, హియరింగ్స్ కి, నెక్స్ట్ ఆ రిప్లేస్ కి చాలా అమౌంట్లు అనేది వెచ్చించాల్సి వస్తుంది. సో ఫ్యూచర్ లో ఎవరైనా మన బ్రాండ్ కాపీ చేసినప్పుడు, సో ఒకవేళ మనం ట్రేడ్ మార్క్ అప్లికేషన్ చేసుకుంటే ఈవెన్ మనకి అబ్జెక్షన్ వస్తే, నెక్స్ట్ అది ఒకవేళ రివర్ట్ అయితే, ఇన్ కేస్ రిజెక్ట్ అయితే, ఇన్ కేస్ అపోజిట్ వెళ్తే, సో ఇలా మనకి బ్రాండ్ లో వచ్చే సమస్యలు ఎదుర్కోవాలనుకుంటే కంపల్సరీ మనం బిజినెస్ గైడెన్స్ అండ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ గైడెన్స్ తీసుకుంటేనే మన బ్రాండ్ అనేది ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ ఇండియా మన లైసెన్స్ రాష్ట్రం నుంచి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా బిజినెస్ రిజిస్ట్రేషన్ కానీ అండ్ బిజినెస్ గైడెన్స్ కానీ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇది కాల్ చేయండి. మా ఇద్దరు తెలుసుకోండి. థ్యాంక్ యూ.